ఇప్పటికైనా మా మాటను మాకు కేటాయించి అమలు చేయండి. ఆంధ్ర మల్యాద్రి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దళితుల, గిరిజనుల సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారము ఇప్పటికైనా మా వాటను మాకు కేటాయించి అమలు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మల్యాద్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోని మండలము సంతగ్లూడూరు గ్రామంలో ఆర్టీడీ హాల్ 2 రోజుల పాటు జరిగిన కేవీపీఎస్ జిల్లా స్థాయి సామాజిక చైతన్య శిక్షణ తరగతుల్లో భాగంగా కేవీపీఎస్ మండల కార్యదర్శి బి తిక్కప్ప అధ్యక్షన ప్రారంభ సభను నిర్వహించారు. ప్రారంభ సభను ఉద్దేశించి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర మల్యాద్రి జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, వ్యాకాశం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న మాట్లాడారు. మొదటి పూట కులం, మతం, దాని పర్యావరణ స్థానాలు అనే క్లాసును కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయం బోధించారు. శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్గా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్, వైస్ ప్రిన్సిపాల్గా మరో ఉపాధ్యక్షులు బి తిక్కప్ప వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరాలు మారుతున్నా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దళితుల పైన జరుగుతున్న దౌర్జన్యాలు మాత్రం ఆగడం లేదన్నారు. ఆ చేతనావస్థలో ఉన్న అణగారిన వర్గాలపై హక్కులు అడిగితే దాడులు, తప్పును ప్రశ్నిస్తే దౌర్జన్యం ఉన్న అరాకొర అవకాశాలను సైతం లాక్కోవడానికి హత్యలు చేస్తూనే ఉన్నారన్నారు. చట్ట ప్రకారం శిక్ష పడాల్సిన ఈ ఆధిపత్య వ్యవస్థకు అండగా పాలకవర్గం నిలుస్తుందన్నారు. వ్యవస్థ మార్పు కోసం దళితులలో ఐక్యత, చైతన్యం తప్ప మరో మార్గం లేదన్నారు. శిక్షణ పొందిన ప్రతి కార్యకర్త అణగారిన సామాజిక తరగతులకు మరింత అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చిన్న మారయ్య, మండల అధ్యక్షులు మునిస్వామి, గ్రామ నాయకులు పరమేష్, వీరేష్ పాల్గొని మాట్లాడారు. ఎంగనూరు మండలము అధ్యక్షులు తిమ్మన్న, పట్టణ కార్యదర్శి సుమల ఆంటోనీ, కోసిగ మండల కార్యదర్శి రామకోటి, హనుమంతు, మంత్రాలయం మండల నాయకులు రాజు, నరసన్న, కౌతాలం మండల నాయకులు తాయన్న, పెద్దలింగప్ప, జయరాము, అల్హార్వి నాయకులు దేవేంద్ర, ఆస్పరి మండల నాయకులు రవి, గోనగండ్ల నాయకులు తాయప్ప, తిమ్మప్పతో పాటు మరో 70 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఒక ప్రాంతం శిక్షణా తరగతి సందర్భంగా ఈ ప్రారంభ సభకి అధ్యక్షులుగా ఉన్నటువంటి తిమ్మప్ప గారు, ఎక్కడ గారు, వేదికలో ఉన్న మన సంఘం బాధ్యులు ఆనందబాబు గారు, దేవసహాయం గారు, ఇతర నాయకులందరికీ, పాల్గొన్న మీ అందరికీ నా తరఫున కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ పక్షాన సామాజిక కుటుంబం చేస్తాను. ఇందులో మాట్లాడడానికి చాలా మంది మాట్లాడారు, ఇంకా సార్ తెలుసుకోవాలి. నేడు ప్రస్తుతం మన భారతదేశంలో హిందూ మతం మోడలు అధికారులకి 3వ వచ్చారు. వాళ్ళ యొక్క లక్ష్యం ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్రానికి రాజ్యాంగాన్ని లేకుండా చేయడమే వాళ్ళ ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా ఏదైతే హిందూ మతం మొదలకి ఒక భగవద్గీతలాగా ఒక రాజ్యాంగంలా ఉన్నటువంటి మనస్మృతిని అమలు చేయడం కోసంగా ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మనం చెప్పే మాట కాదు. గత పార్లమెంట్ సమావేశాల్లోనే ఒక ఎంపీ ప్రత్యక్షంగా చెప్పినటువంటి మాట, మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయము, ఈ దేశంలో మనుస్మృతిని అమలు చేద్దామని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అందుకోసంగా రాబోయే కాలంలో ఈ మనుస్మృతిని వ్యతిరేకంగా మనం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం చెప్పి మనం పెద్ద సవాలు. అదే కాదు, ఈరోజు కుల వ్యతిరేక పోరాట సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎదురు కావాలి, మా వాటా మాకు కావాలి, ఈ బడ్జెట్లో మా వాటా కావాలి, ఈ భూమిలో మా వాటా కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఉద్యమంలో భాగంగా ఎస్సీ సప్లాన్ చట్టం సాధించాం. అలాంటి చట్టాన్ని చూసినటువంటి ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి కూడా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్తాడు, ఈ దేశంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఏదైతే ఉందో అలాంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా చేస్తానని చెప్పి 2014లో మాటించాడు. 14 పోయింది, 24 వచ్చింది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ సప్లాన్ చట్టం యొక్క ఊసి ఎక్కలేదు. అందుకోసంగా ఈరోజు పోరాట సంఘం దేశంలో దళిత సోషల్ ముక్తి మంచి మన యొక్క ఆల్ ఇండియా ప్లాట్ఫామ్
అన్ని దళిత సంఘాలని, ప్రజా సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఈ ఎస్సీ ఎస్టీ సప్లా చట్టం అనేది దేశవ్యాప్తంగా రావాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా ఉంటే ఆ ఉద్యమంలో మనందరూ భాగస్వామ్యం కావాలి. మొత్తం దేశవ్యాప్తంగా దళితుల సమస్యలను మనం పరిశీలన చేసినా, దళితుల బతుకులను పరిశీలన చేసినా చాలా దుర్మార్గంగా ఉంటా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా దళితుల పైన దుర్మార్గమైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు అనేటువంటివి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని అడ్డుకట్ట వేయాలి అంటే ఏం చేయాలి మనం అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి ఏం చేయాలి అని చెప్పేసి మనం అనుకోవాలి అంటే మనకున్న ఏకైక ఆయుధం చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మనం అధ్యయనం చేసి చైతన్యం ద్వారా ప్రశ్నించడం మాత్రమే మనకున్నటువంటి ఆయుధం. ప్రశ్న ద్వారా మాత్రమే వీటన్నిటిని మనం పరిష్కారం చేయగలుగుతాం. ఎందుకు? ఒక దగ్గర దాడి జరుగుతుంది, ఒక దగ్గర దౌర్జన్యం జరుగుతుంది, దానిపైన మాట్లాడేటోడు కూడా లేడు. ఇప్పటిదాకా మనం గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేక అజ్ఞానంతో వ్యవసాయ కూలీలుగా లేదు రోజువారీ పనిచేసుకునేటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళపైన వాళ్ళ అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని ఆధిపత్య వర్గాలు దాడులు, దౌర్జన్యాలు అనేటువంటి గతంలో మనం చూసే చాలా వేగంగా ఆ రకంగా జరిగేది. కానీ కేవలం చదువు లేని వాళ్ళపైన కాదు, బాగా చదువుకున్న వాళ్ళపైన, ఉద్యోగాలు చేసే వాళ్ళపైన, ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. క్లాసు పెట్టడం అర్థమేమి? ఈ క్లాసులు పెట్టిన తర్వాత కేవీపీఎస్ అనే సంఘాన్ని ఎందుకోసం పెట్టాము, ఆ ఉద్దేశాన్ని అన్ని ప్రాంతాలకి, అన్ని గ్రామాలకి విస్తరింపజేయాలా, మన సంఘాన్ని ఒక బలమైన సంఘంగా తీర్చిదిద్దకుండా మిమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్లాసు నిర్వహిస్తాం. మనమంతా చైతన్యవంతులు కాకుండా సామాజిక ఉద్యమాలు పొరపాటుగా ఉంటే దేశానికి ఇప్పుడే స్వాతంత్రం నుంచి 77 ఏళ్ళు అయింది, ఇంకా కొన్ని సంవత్సరాలు అవుతుంది. అయినా మన బతుకుల్లో ఎటువంటి మార్పు రావడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి మనట్లకు మార్పు రావాలంటే ఖచ్చితంగా మనమంతా కూడా మనకున్న హక్కుల కోసం కానీ, లేకుంటే మనకున్న సౌకర్యాల కోసం కానీ, ఇవన్నిటి కోసం మనం ఎవరినో అడిగేది కాదు. ఇది మనకి ఈ దేశంలో పుట్టిన తర్వాత, భారత పౌరులుగా ఉన్న తర్వాత మనకు అవన్నీ కూడా సక్రమించాలి. మనం ఎందుకోసం ఇవ్వడం లేదు అంటే మన వాళ్ళు లింగం చెప్పారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనలాంటి వాళ్ళ ఉద్ధరించాలని ఉద్దేశంతో రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరిచాడు. కానీ ఇప్పుడు పాలక పార్టీలు వాటిని అమలు చేయడం లేదు. అమలు చెప్పుగా ఈరోజు బీజేపీ ఇంకా దుర్మార్గంగా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసింది. మళ్ళీ ఇప్పుడే జిల్లా కార్యదర్శి గారు చెప్పారు, అంటరానితనం అనేటువంటిది ఏ రూపంలో కొనసాగుతుంది అనేటువంటిది ఇప్పుడే చెప్పారు. వాస్తవంగా ఇట్లాంటివి బయటికి పడినటువంటి ఇవన్నీ బయటకు వచ్చిన విషయాలు, కానీ బయటకు రానటువంటి విషయాలు చాలా ఉన్నాయి. చాలా చోట్ల అణిచేస్తున్నారు. ఇంకా రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించింది ప్రతి మనిషికి. మరి అట్లాంటి మనిషి ఈరోజు సమానత్వం కోసం కాకుండా ఈరోజు వివక్ష, అంటరానితనం ఇట్లాంటివి కొనసాగడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఎవడో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇదేదో ఒకరిద్దరితో సాధ్యమేది కాదు, మన అందరూ కలవాలి. మన అందరిలో అటువంటి చైతన్యం రావాలి, ఎదిరించేటువంటి తత్వం రావాలి, ప్రశ్నించేటువంటి తత్వం రావాలి.